4 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇబ్బంది పడతా ఉన్నాం. చెప్పవలసిన వాళ్ళకి చెప్తా ఉన్నాం. దాన్ని చేస్తామని అంటా ఉన్నారు. చేస్తలేరు. ఇంకెన్ని రోజులైనా భరించుతనుకున్నాం. ఎందుకంటే మనం ఈ పార్టీని విడిచిపెట్టి బయటకు పోయే పరిస్థితిలో నేను లేను. ఈ పార్టీ ఒక సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుంచి నాతోని కలిసి పనిచేసిన వాళ్ళు అనేక మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు. నేను కూడా ఈ పార్టీని చేతుల మీద చాలా పెంచడం, చాలామంది కార్యకర్తలు తయారు చేసిన వాళ్ళందరిని వదిలిపెట్టే పరిస్థితులు లేను కాబట్టి ఇంకా కూడా భరిస్తాం, ఇంకా కూడా చూస్తాం, ఇంకా కష్టాలు ఏమున్నాయో కూడా ఆలోచిస్తాం. మంచి రోజుల కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేది అన్ని పార్టీలకి ఇది భిన్నమైన పార్టీ. చాలా సిద్ధాంతాలపైన ఇది నడుస్తూ ఉంటుందని చెప్పేసి మనము ఇప్పటిదాకా అంటే డే 1 నుంచి ఇప్పటిదాకా వింటున్నటువంటి ఒక స్టేట్మెంట్. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే బీజేపీ పార్టీకి అసలు ఏమైంది? ఎస్, భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులకి సరైన గౌరవం అనేది ఇవ్వట్లేదు. వారికి ఎలాంటి కార్యక్రమాలకి వారికి ఇన్విటేషన్ అనేది ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు మేజర్గా వినిపిస్తున్నటువంటి ఒక టాక్ అన్ని జిల్లాలలో, ముఖ్యంగా అయితే కరీంనగర్లో చాలా ఎక్కువ. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. యాక్చువల్లీ మనతో ఉన్నది ఇప్పుడు ఎవరో కాదు, ఎక్స్ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మనతోనే ఉన్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. అన్ని జిల్లాలతో పోల్చుకుంటే కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి సరైన గౌరవం ఇవ్వట్లేదనే వాదన ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ఎందుకు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే, బాగున్నారా? ముందుగా మీరు ఇంత దూరం నుంచి వచ్చి బీవీఆర్ టీవీ నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు బీవీఆర్ టీవీకి నా శుభాభివందనాలు, ధన్యవాదాలు. ఓకే సార్, నేను సూటిగా పాయింట్కి వస్తున్నా. 30 సంవత్సరాలు మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాని శాసించినటువంటి ఒక వ్యక్తి. ఎస్, మీరు ఎన్నో పదవులు చేసిళ్ళు. ఎక్సెప్ట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన స్థాయి కాకుండా అన్ని హోదాలు మీరు అవలంబించినటువంటి ఒక వ్యక్తి. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు సీనియారిటీని పక్కన పెట్టిలనే వాదన ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ఏం చెప్తారు? కరీంనగర్ జిల్లాలో సీనియారిటీని పక్కకు పెట్టినప్పుడు పక్కకు పెట్టినరా పెట్టలేదా అనేటువంటిది వేరు. పెట్టినప్పుడు పట్టించుకోవాల్సినటువంటి వ్యక్తులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పట్టించుకోకపోయేటప్పటికీ ఎవరికి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు పార్టీని ఎవరు నడుపుతున్నారు అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్నది. సీనియర్ నాయకులను అయితే భారతీయ జనతా పార్టీలో ఎవరు ఇప్పుడు వాళ్ళ అవసరం లేదని పార్టీ భావిస్తున్నట్టున్నది, అందుకే పక్కకు పెట్టారు. ఓకే, అంటే మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోయిలనే వాదన ఉంది. అంటే గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ అన్ని కార్యక్రమాలకి ఇన్విటేషన్ దక్కేది, సీనియారిటీని కూడా గుర్తించేదని చెప్పేసి ఉండే. ఇప్పుడు ఏమైంది? ఎందుకంటే మీ భారతీయ జనతా పార్టీ ఒక ట్యాగ్ లైన్ ఉంది, అన్ని పార్టీలకు భిన్నంగా ఇది సిద్ధాంతాలపైన నడుస్తుందని చెప్పేసి. ఆ సిద్ధాంతాలు ఏవి? 1985 నుంచి 2020 వరకు నేను ఈ పార్టీని ఎవరు అధ్యక్షులున్నా ఎవరు ఏదున్నా సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించినాం. ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి ఒక స్థాయిలో మిగతా అప్పుడున్నటువంటి టీడీపీ కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈ పార్టీని నిలబెట్టగలిగినాం, చేసినాం. పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ కాదన్నట్లేము, సిద్ధాంతమైన పార్టీ, అనేకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఎన్ని ఉన్నారు. కానీ పార్టీ విత్ డిఫరెన్స్ అనేటువంటి దాంట్లో ఏమైపోయిందంటే ఇప్పుడు రాను అది ఇంకో కొత్త కోణాన్ని చూసింది. మిగతా రాజకీయ పార్టీల వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తే వాళ్ళు లొల్లిపెట్టి అరిసి దాన్ని సరి చేసుకోగలుగుతారు, అరుస్తారు అనేటువంటి భయం వాళ్ళకు ఉన్నది. కానీ ఇలా తొడపాశం పెట్టిన మనం అబ్బాని బయటకు అనకుంటూ ఓర్చుకోవాలి తప్ప దీన్ని బహిరంగంగా చెప్పి దీని లోపల ఉన్నటువంటి జరుగుతున్న నష్టాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం లేనటువంటిది పార్టీ విత్ డిఫరెన్స్ ఇది. కానీ ఇది కరెక్ట్ కాదు. జరుగుతున్న విధానాలు ఏదైతున్నాయో రాష్ట్రంలో అధికారం నుండి రాష్ట్ర పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తులు ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి, చూసుకోవాలి. గతంలో అట్లే ఉండే కానీ ఇప్పుడు ఎవరికి ఏమైపోయింది, ఎవరు పట్టించుకునేది లేదు. కొత్త అధికారాలు వచ్చినాయి, కేంద్రం నుంచి ఎక్కువ మంది వచ్చి ఇన్ఛార్జీలు వచ్చినారు. మరి ఇవన్నీ సమన్వయం చేయవలసిన వాళ్ళు సమన్వయం చేయకుండా ఈ పద్ధతిలో నడుస్తూ ఉన్నది. దీనివల్ల కొంతమందికి అయితే ఇబ్బందికరంగా ఉన్నది, చెప్పుకోలేనటువంటి అవస్థలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ అనేది మీరు అడగబోతున్నారని చెప్పేసి విన్నాము. గత 4 సంవత్సరాలుగా మిమ్మల్ని రాజకీయంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంది. ఓకే, అదే కోణంలో చూసుకుంటే ఇప్పుడు టికెట్ మీకు రానియకుండా చేసే ఆలోచన ఏమైనా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎమ్మెల్యే టికెట్ రానియకుండా చేసిళ్ళు.
ఎమ్మెల్సీ కూడా రానియకుండా చేయబోతున్నట్టుగా ఒక ఒక వర్గం అంటుంది. ఇది కూడా మీకు రానివ్వరు అని చెప్పేసి. దీనిపైన మీ కామెంట్ ఏంటిది? మార్చిలో జరిగేటువంటి పట్టభద్రుల కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కలిసి ఒక ఎమ్మెల్సీ స్థానం ఉన్నది. ఇప్పుడు దాంట్లో సిట్టింగ్గా జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు జరిగేటువంటి మార్చితోనే ఆ టర్మ్ అయిపోతూ ఉన్నది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి కావచ్చు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీకి పోటీ చేయాలని చెప్పి నా ఆలోచన రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో పాటు అనేక మందికి ముఖ్యులందరికీ కూడా విషయం చెప్పిన. వాళ్ళు ఆలోచించి కేంద్రంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర పార్టీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. నాకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఓకే. ఇక్కడ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు, మిమ్మల్ని గత 4 సంవత్సరాలుగా రాజకీయంగా అణిగిదొక్కే కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ టాక్. వాస్తవమా? దీన్ని మీరు ఖండిస్తారా? ఇది నిజం అని చెప్పేసి ఒప్పుకుంటారా? అనకబడుతున్నాం అనేటువంటిది విషయం ఆలోచిస్తే వాస్తవానికైతే మన ప్రాధాన్యత అయితే తగ్గించినారు. మనకున్నటువంటి గత 4 సంవత్సరాల్లో మన ప్రాధాన్యత లేకుండా, మన ప్రమేయం లేకుండా పార్టీని నడపాలనే ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారం నడుపుతూ ఉన్నారు. నా ఎగ్జిస్టెన్స్ కొరకు నా పోరాటం నేను చేస్తున్నా. అది వాస్తవం. ఓకే. అంటే వాస్తవానికి చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. ఎక్కడ బాడీ అది? అంటే కరీంనగర్ జిల్లా బాడీయా, లేకుంటే స్టేట్ బాడీయా? ఎవరు మిమ్మల్ని వెనక్కి నెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గత 4 సంవత్సరాలుగా? కరీంనగర్ జిల్లా బాడీతో నాకు సంబంధం లేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 4 జిల్లాలు ఏర్పడ్డాయి. 4 జిల్లాలకు బాడీలు ఉన్నాయి. గత 4 సంవత్సరాలుగా చూస్తున్నది రాష్ట్ర పార్టీ చర్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మా లెవెల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు దీన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ చేతులు ఉన్న పని కాదు అది. రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవాలి. కోర్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోర్ కమిటీ పట్టించుకొని అందరికీ న్యాయం చేసి సమంగా చేయాలి. ఒక పార్టీలో ఒక నాయకుడిని తయారు చేయడం గొప్ప, కానీ తయారైన నాయకుడిని ఎట్లా అణచేయాలి, ఎట్లా ఆయన నాయకత్వాన్ని చిన్నగా చేయాలి, ఆయన రూపురేఖలు లేకుండా చేయాలి అనే ఆలోచన ఏదైతున్నదో ఇది దుర్మార్గం. ఇలాంటివి కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీలో ఒక మిషన్లు వేసినప్పుడు ఆ రోజుకు ఆ రోజు కార్యకర్త ఒక నాయకుడు కావాలంటే అనేక రోజులు శ్రమ ఉంటుంది, పార్టీ శ్రమ ఉంటుంది. దాని వెనుక ఈ శ్రమ ద్వారా ఒక కార్యకర్త నాయకుడు తయారవుతాడు. కానీ ఆ తయారైన నాయకుడిని ఇబ్బంది పెట్టి నాయకత్వం ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇంకా దుర్మార్గం ఇది. ఇక్కడ ఇప్పుడు ఈరోజు బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్. ఈ బండి సంజయ్ గారిని లీడర్గా ప్రొజెక్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే అని చెప్పేసి ఇక్కడి వర్గం చెప్తా ఉంది. నిజమా? అవును, బండి సంజయ్ని కార్పొరేటర్గా టికెట్ తెచ్చినాం. కార్పొరేటర్ గెలవడానికి నాకున్నటువంటి ఇమేజ్ను ఉపయోగించి ఇల్లు తిరిగి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేటర్ గెలిపించినాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గెలిపించిన తర్వాత ఆయన మిగతా వ్యవహారంతో నాకు సంబంధం లేదు. అప్పుడైతే నేనే కార్పొరేటర్ గెలవడానికి కీలకమైనటువంటి పాత్రను పోషించాను. అది నిజం. ఓకే. ఇది మీరు నిజం అంటున్నారు కదా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే వాదన కూడా ఒక వర్గం అంటా ఉంది. దీన్ని మీరు ఖండిస్తారా? ఇది నిజం అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారా? ప్రాధాన్యత ఇస్తారా ఇస్తలేరా అనేటువంటిది ఉన్నది. కానీ బీజేపీ లాంటి పార్టీల ఒక వ్యక్తి చేతిలో ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క దేన్నైనా అతినైనా వ్యక్తి యొక్క దాన్నైనా మరి సరి చేయవలసినటువంటి ఒక కమిటీ కూడా ఉంటుంది. దాన్ని కాదు. అయితే బీజేపీలో కొత్త పుంతలు దొక్కుతూ ఉన్నది, కొత్త పద్ధతులు వచ్చినా ఉన్నాయి. ఎవరిది నడిస్తే వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులను పార్టీలో ప్రాధాన్యతను తీసేయాలనేటువంటి ఆలోచనకు వచ్చినారు. కానీ గతంలో ఇట్లా లేకుండే. ఒకవేళ నాకు సంజయ్కి పడకపోవచ్చు, సంజయ్ నా మీద వ్యతిరేకంగా ఆలోచించవచ్చు. కానీ మిగతా పార్టీ ఆలోచించి రామకృష్ణారెడ్డి 30-40 ఏళ్ళ నుంచి ఈ పార్టీకి అది చాలా కష్టపడ్డాడు, ఈ పునాదిగా నిలబడ్డాడు. కాబట్టి ఆయన యొక్క ప్రాధాన్యత తగ్గించడం కరెక్ట్ కాదు. ఆయనకు ఉండే ప్రాధాన్యత ఆయనకు ఉండాలని చెప్పవలసిన వాళ్ళు చెప్పాలి. ఆ చెప్పలేని పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడ్డదో అది పార్టీ ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో కూడా నష్టం పార్టీకి. ఓకే. చెప్పవలసిన వాళ్ళు చెప్పాలంటున్నారు. ఎవరు ఆ వ్యక్తులు? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు బండి సంజయ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి వ్యక్తులు ఇక్కడి వ్యక్తులా, కరీంనగర్ జిల్లా వ్యక్తులా, లేకుంటే స్టేట్ లెవెలా? బండి సంజయ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి వ్యక్తులు కరీంనగర్లో ఎవరు లేరు. రాష్ట్రంలో ఒక వ్యక్తి అనేటువంటిది నిలకడగా ఉండడం. మా పార్టీలో సిస్టమ్ ఉంటుంది.
కోర్ కమిటీ అనే సిస్టమ్ ఉంటుంది. ఆ కోర్ కమిటీలో కొంతమంది వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కోర్ కమిటీ అనేది మాత్రం శాస్త్రంగా ఉంటుంది. ఆ కోర్ కమిటీ సభ్యులు ఈ జిల్లాలో నా విషయంలో కాదు, రాష్ట్రంలో ఎక్కడైతే ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయో ఈ డిస్కషన్స్ అన్నీ చేసి ఇవన్నీ కూడా సమన్వయంగా కలిసి పనిచేసే పరిస్థితి తీసుకురావాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీ గురించి కిషన్ రెడ్డి గారికైతే మొత్తం తెలుసు. తెలుసు. ఉద్యమం టైంలో కిషన్ రెడ్డి గారు కరీంనగర్‌కొస్తే ఒక వారం రోజులు మీరే మొత్తం మంచి, చెడు మొత్తం మీరే చూసుకున్నారు. విత్ అకామిడేషన్ అంతా మీరే చూసుకున్నారు. ఓకే. మరి కిషన్ రెడ్డి గారు మిమ్ములని పక్కన పెడుతున్నట్టుగా మీకేమైనా అనిపిస్తుందా? ఎందుకంటే కిషన్ రెడ్డి గారు అధ్యక్షులన్న స్థాయిలో ఉన్నారు. సరే సెంట్రల్ మినిస్టర్ పక్కన పెట్టినా కూడా ఇక్కడ అధ్యక్షులైన స్థాయిలో ఉన్నారు. మీకు ఏదో ఒక హోదా కల్పించొచ్చు గదా! ఆయన తలుచుకుంటే కల్పించగలరు గదా! అంటే ఇదంతా ఒక వర్గం చెప్తున్నటువంటి క్వెషన్ ఇదంతా. ఏం జెప్తారు? కిషన్ రెడ్డికి నా గురించి అంత తెలుసు. కిషన్ రెడ్డికి నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు నేను దాదాపు చిన్న వయసు నుంచి అందరం కలిసి పనిచేస్తున్నాం, సమకాలీకులం. కానీ ఆయనకు వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి. వాళ్ళకు రాష్ట్ర అధ్యక్షులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసినారు. మేము ఎమ్మెల్యే నుంచి ఇక్కడికే రాష్ట్ర ఉపాధ్యక్షుని వరకే పరిమితమైనాం. నా గురించి నేను కొత్తగా పోయి కిషన్ రెడ్డి గారికి ఏదో చెప్పుకొని నాకు ఈ పని చేయి, ఇది చేసి పెట్టు, అది చేయాలని చెప్పలేదు. ఆయనే అందరినీ కూర్చుండి సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏ శక్తుల కారణంగా ఆయన చేయలేకపోతున్నాడో నాకు తెలియదు కదా. ఆయన 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 వచ్చినప్పుడు నా సమన్వయం చేయవలసి ఉండే, నా సేవలకు గుర్తింపు ఇవ్వవలసి ఉండే. మరి ఎందు కారణంగా మరి ఆయన వచ్చినాక కూడా చేయలేకపోతుండే అంటే మరి ఆయన ఏ శక్తి అడ్డుకుంటున్నదో మనకు తెలియదు. ఆయననే అడిగితే మీకు చెప్తాడు. ఓకే. ఏ శక్తి అంటే శక్తి అనేది ఎక్కడి నుంచో రాదు. ఒక వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే అది మనిషే చెప్పగలడు. రైట్? అంటే ఆ మనిషి ఎవరు? అంటే మీకు యాంటీగా ఉన్న వ్యక్తి ఎవరు? యాక్చువల్లీ ఏమన్నా పేరు రివీల్ చేయగలరా? నాకు ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఆంటీ అనేది ఎవరు లేరు. కానీ కొంతమంది వ్యక్తులు రామకృష్ణారెడ్డి ప్రాబల్యం తగ్గియాలని చెప్పి మాత్రం పనిచేసినటువంటి వాస్తవం. ఓకే. ప్రాబల్యం తగ్గియడం అనేటువంటిది రాజకీయాలలో అవివేకులు చేసేటువంటి పని. ఒక రాజకీయాలలో ఒక కార్యకర్త నాయకునిగా తయారు కావాలంటే చాలా కష్టం. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి అనేక ప్రజాప్రతినిధిగా, పార్టీ కార్యకర్తగా 2 సమన్వయంగా చేసుకుంటూ ఎదిగినటువంటి నేను కార్యకర్తను. కాబట్టి నన్నైతే కొన్ని కుట్ర కోణాలు అయితే ఉన్నాయి నన్ను అంచాలనేటువంటి దాంట్లో. దాన్ని కిషన్ రెడ్డి కూడా ఛేదించలేకపోతుండేమో అని అనిపిస్తూ ఉన్నది. చాలామంది ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు దేనికి కారణంగా మాట్లాడతలేరు, నా లోపల ఏం కనిపడ్డదో నాకు అర్థం కాదు. మరి వాళ్ళకి ఏమన్నా అర్థమైతే వాళ్ళు కూడా నాకు చెప్పింది కూడా లేదు. ఈ విషయాలన్నీ కూడా పార్టీలో చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే. గత 4 సంవత్సరాలుగా మీరు డీలా పడ్డా అన్నమాట అయితే నిజం. దీన్ని బట్టి చూస్తే. అంటే మిమ్మల్ని కొంచెం గత 4 సంవత్సరాలుగా మిమ్మల్ని పక్కన పెట్టింది పార్టీ అనేది నిజం. ఓకే. ఈ 4 సంవత్సరాలుగా మీరు అనుభవించినటువంటి క్షోభ ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో చూసుకుంటే మీరొక హుందాతనం, ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఒక అదంతా మీ క్రెడిబిలిటీ అంతా వేరే. ఈ గత 4 సంవత్సరాల నుంచెల్లి ఆ హుందాతనం అనేది కంప్లీట్‌గా కనుమరుగైపోతా ఉంది. ఏంటిది? 4 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నాం. చెప్పవలసిన వాళ్ళకి చెప్తా ఉన్నాం, దాన్ని సరి చేస్తామని అంటూ ఉన్నారు, చేస్తలేరు. ఇంకెన్ని రోజులైనా భరించుతా అనుకున్నాం. ఎందుకంటే మనం ఈ పార్టీని విడిచిపెట్టి బయటకు పోయే పరిస్థితిలో నేను లేను. ఈ పార్టీ ఒక సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుంచి నాతో కలిసి పనిచేసిన వాళ్ళు అనేక మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు. నేను కూడా ఈ పార్టీని చేతుల మీద చాలా పెంచడం, చాలామంది కార్యకర్తలు తయారు చేసిన వాళ్ళందరిని వదిలిపెట్టే పరిస్థితులు లేను కాబట్టి ఇంకా కూడా భరిస్తాం, ఇంకా కూడా చూస్తాం, ఇంకా కష్టాలు ఏమున్నాయో కూడా ఆలోచిస్తాం. మంచి రోజుల కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఇప్పుడు కార్యకర్తలు వినే పొజిషన్‌లో లేరంట. నిజమేనా? ఒకప్పుడు మీరు మీ హుందాతనంతోటి మీరేదైతే ఒక స్టేట్‌మెంట్ ఇస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరూ వినేదని చెప్పి ఒక టాక్. ఇప్పుడు మీరేమన్నా స్టేట్‌మెంట్ పాస్ చేస్తే మీ మాట వినని కార్యకర్తలు ఇప్పుడు ఉన్నారనే మాట నిజమా? అబద్ధమా? లేదు, స్టేట్మెంట్ పాస్ ఎట్లా చేస్తాను? కార్యకర్తలకు ఆదేశించడానికి నేను ఎవరిని, ఇప్పుడు నా దగ్గర ఉన్న శక్తి ఏంది? నేను ఏ హోదాల కార్యకర్తలను ఆదేశించాలి? అవన్నీ నేను అనుకోవడం లేదు. మొదలు కార్యకర్తలను ఆదేశించాలి, నేను చెప్పినట్టు వాళ్ళు నడవాలనేటువంటి ఆలోచన నాకే లేనప్పుడు నేను ఎందుకు చెప్పగలుగుతా? ఎప్పుడైనా పవర్ ఉన్నోళ్ళు, పవర్ని నడిపించేటోళ్ళకు కొంతమంది ఉంటారు, పవర్ ఎటుంటే అటు ఉండాలని. అట్లాంటి వాళ్ళు జిల్లాల కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కార్యకర్తలు తెలిసిన వాళ్ళు, మాతోని పనిచేసిన వాళ్ళు, 20 వరకు పనిచేసిన వాళ్ళు అందరూ కూడా రామకృష్ణారెడ్డి శ్రమ ఏంటిది, రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏం పని చేసిండు, ఈ పార్టీని ఎట్లా నడిపించగలిగిండో తెలుసు వాళ్ళకు. వాళ్ళు కూడా ఆలోచనలు ఉన్నారు.
ఓకే. సార్ ఇప్పుడు అంటే నేను ఒకళ్ళిద్దరితోని ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన, ఇక్కడ కరీంనగర్ సీనియర్ బీజేపీ నాయకులు వాళ్ళొక మాట అన్నారు నాతోని. ఈ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మమ్మల్ని కలుపుకోకుండా వెళ్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలకి ఇంటిమేషన్ ఇవ్వట్లేరు అనేది వాళ్ళ వాదన. దీనిపైన మీ కామెంట్? న్యాయంగా మేము అధ్యక్షులు చేసినప్పుడు మాకు అన్ని సర్వస్వతంత్రాలు ఉండే. ఇప్పుడు అధ్యక్షులు ఎవరికి కూడా అలాంటి పరిస్థితులు లేవు. అధ్యక్షుడులను కొంతమంది వ్యక్తులు అపాయింట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిధి దాటి అధ్యక్షులకు పనిచేసేటువంటి శక్తి కానీ, పనిచేసే ఆలోచన కానీ, పనిచేయాలనేటువంటి స్వయం ప్రతిపత్తి కానీ లేదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా సెట్ చేయాలి, ఎట్లా దీన్ని చేయాలనేటువంటిది వాళ్ళని ఇన్ఛార్జీలను పెడితే కూడా ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ దానికి అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను చక్కబరచడానికి, దీన్ని సరి చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి ఇదంతా రాష్ట్ర నాయకత్వం ఆలోచించవలసినటువంటి పెద్ద సమస్య ఇది. ఈ సమస్య ఒక కరీంనగర్లో అని కాదు, ఈ సమస్య అంతటి ఉన్నది, అంతటి ఇదే నడుస్తూ ఉన్నది. అంతటా నడుస్తూ ఉన్నది. ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఎవరన్నా జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు కూడా అదే పద్ధతిలో వాళ్ళ పద్ధతుల్లో వీళ్ళు పోతున్నారు తప్ప జిల్లా ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళు ఇదంతా కరెక్ట్ కాదు, ఇట్లా చూసి నడవకూడదు, ఇది పార్టీ నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు పార్టీని సక్రమంగా నడపాలి, అందరినీ కలుపుకొని నడపాలి అనే ఆలోచన వాళ్ళు కూడా మర్చిపోయారు. ఓకే. అంటే ఈ పూర్తి రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకోవాల్సింది కిషన్ రెడ్డి గారు. అంతే కదా! కిషన్ రెడ్డి గారు ఎందుకు మరి దీనిపైన చర్చ ఎందుకని పెట్టలేకపోతారు? దీన్ని ఎందుకు సవరించలేకపోతారు? వారికి టైం దొరకకనా? లేకుంటే ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రతి జిల్లాలో అని చెప్పేసి వారికి తెలియకనా? మీ అనుభవంతో చెప్పండి. కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ ఉండగా ఆయనను అప్పుడు ఉన్నటువంటి సంజయ్ గారిని మార్చినప్పుడు కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షునిగా తాత్కాలికంగా ఉండాలని చెప్పి ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి అటు ఇటు రెండింటిని సమన్వయం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఆయనకు తెలియక కాదు, చేయలేని శక్తి లేక కాదు. కాకపోతే అటు మంత్రిగా ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా తక్కువ ఫోకస్ ఉన్నది. రాష్ట్ర అధ్యక్షునిగా ఫోకస్ కన్నా ఎక్కువ రాష్ట్రంలో నా ఫీలింగ్ ఏంటంటే ఓ కోర్ కమిటీ ఉంటుంది, 5గురో 6గురితోనో కోర్ కమిటీ ఉంటుంది, ఈ అత్యున్నత కోర్ కమిటీ. అది ఇలాంటి విషయాలన్నిటిని కూడా సెట్ చేయాలి. సెట్ చేయవలసినటువంటి ఆ బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అది కూర్చుండి సెట్ చేస్తారా లేదా అనేటువంటి వాళ్ళు చేయాలి. కిషన్ రెడ్డి ఒక రెస్పాన్సిబిలిటీ కాదు. కిషన్ రెడ్డి కనపడుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, కనపడని వ్యవస్థ కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ కూర్చుండి దీన్ని సమన్వయం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నదని నా అభిప్రాయం. ఓకే. సార్ ఇప్పుడు అంటే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలవకపోవడానికి కారణం ఇదేనా? సమైక్యత లోపించడం వల్లనేనా? ఇక్కడ జిల్లా అధ్యక్షులు సరిగా సీనియారిటీని గుర్తించకపోవడమేనా? లోపాలేంటి యాక్చువల్లీ? ఇక్కడ ఎమ్మెల్యేలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి రీజన్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి కారణం ఏంటంటే ప్రత్యామ్నాయం అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అనుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అనుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నారు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో కొంత వాతావరణం ఉండే, ఇలా ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కొంత వాతావరణం ఉండే. కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ వరకు ఆదిలాబాద్లో 4, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 3 ఎమ్మెల్యేలు గెలిచినారు. ఇక్కడ కరీంనగర్లో గెలవకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మనం కరీంనగర్ ఎమ్మెల్యే అయినా గెలుస్తాడు అనుకున్నాం, హుజూరాబాదు ఈటెల రాజేందర్ అయినా గెలుస్తాడు అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరు కూడా గెలవక ఓడిపోయినారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీని గుర్తించలే ప్రజలు. బీఆర్ఎస్ను వ్యతిరేకించారు, బీఆర్ఎస్ను ఓడియాలనే ఆలోచనలు ఉండే. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిమానులు కానీ వాళ్ళందరూ ప్రజలందరూ అటువైపే పోయి కాంగ్రెస్ని గెలిపించారు. ఓకే. ఇక్కడ మీ ఇమేజ్, మీ గ్రాఫ్ అనేది 4 సంవత్సరాలుగా క్రమక్రమంగా తగ్గిస్తున్నారు కదా! ఈ తగ్గించడం వల్ల ఇంకొక వ్యక్తి హైప్ క్రియేట్ అవుతుందా? ఆ వ్యక్తి ఇక్కడి వ్యక్తేనా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యక్తేనా? నా గ్రాఫ్ తగ్గించడం వల్ల వాళ్ళు అనుకున్నారు, అది తగ్గించే ప్రయత్నం చేసినారు. ఆయన తగ్గిస్తామని అనుకున్న ఆయన కూడా ఇక్కడ లేడు ఇప్పుడు. ఓకే.
కరీంనగర్ జిల్లా వ్యక్తులుగా ఒక వ్యక్తి కరీంనగర్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారపడినాడు. అది నా దురదృష్టం ఏంటంటే, నా బాధ ఏంటంటే, ఒక వ్యక్తి మీద ఆధారపడి భారతీయ జనతా పార్టీ నడవదనే సిద్ధాంతం మాకు తెలుసు. ఎందుకంటే మేము 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు మేము ఏదైతే పనిచేసినామో, ఏదైతే సిద్ధాంతాన్ని అనుకున్నామో, ఒక వ్యక్తి ఆధారంగా నడవది పార్టీ అని అనుకున్నామో, ఇప్పుడు ఆ పరిస్థితి కనపడపోయేటప్పటికి కొంత బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రాధాన్యత తగ్గిస్తే నాకేం నష్టం లేదు, నా పార్టీకే నష్టం కదా. నా ప్రాధాన్యత తగ్గిస్తే రామకృష్ణారెడ్డిగా నాకు వచ్చే నష్టమే లేదు. రామకృష్ణారెడ్డి ఓ ఎమ్మెల్యేగా ఉండే, సర్పంచ్గా ఉండే, జెడ్పీటీసీగా ఉండే, 30 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. రామకృష్ణారెడ్డి అంటే బీజేపీ అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు తరాలది. నన్ను తగ్గియాలనుకుంటే అది పార్టీకి నష్టం. ఆ తగ్గియాలనుకునే ఆలోచన అయితే నాకు కూడా కనపడతా ఉన్నది. 4 ఏళ్ల నుంచి నేను అనుభవిస్తూ ఉన్నాను కదా, చూస్తూ ఉన్నాను కదా, నా ప్రాధాన్యత ఎట్లా తగ్గియాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ సరైనటువంటిది కాదని చెప్పి నా అభిప్రాయం. సార్ ఇక్కడ ఇప్పుడు ప్రాధాన్యత తగ్గిస్తున్నారు, తగ్గించే వ్యక్తి ఇక్కడ లేరు అని చెప్పేసి ఒక సంచలనమైన మాట మీరు చెప్పిళ్ళు. ఇక్కడ లేరు అని చెప్పేసి. ఇక్కడే మీకు తెలిసిన మీరు లీడర్‌గా చేసిన బండి సంజయ్ గారు ఇక్కడే ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉండగా మీ ప్రాధాన్యత తగ్గించే వ్యక్తి ఎవరు? నా ప్రాధాన్యత తగ్గించే వ్యక్తి ఇప్పుడు నా అవసరం పార్టీ లేదనుకుంటుందా అని నేను లేదనుకుంటుందనే నేను అనుకుంటా ఉన్నా. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు అనుకుంటే తగ్గ తగ్గి నాకు ఈ ఈ పరిస్థితి ఉండేది కాదు. కాకపోతే వాళ్ళిద్దరు కూడా అనుకుంటారా ఏందో నాకు అర్థం కాదు. నాకైతే ఎప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఇద్దరే అనుకుంటారు, వాళ్ళిద్దరే నన్ను తగ్గియాలనుకుంటారని అయితే నేను అనుకుంటలేను. ఒకవేళ అట్లా అనుకుంటే నాకైతే అర్థం కాలే. ఒకవేళ అనుకుంటే అనుకుంటున్నారు కావచ్చు, నాకు తెలియదు ఆ విషయం. ఇక్కడ అంటే అనుకుంటున్నారా తెలీదు. అనుకోవట్లేదనేది మీకు తెలీదని జెప్పేసి అంటున్నారు. అంటే ఒకానొక టైంలో మీకు ఇది అంటే మీ గుండెలోని బాధ బయటకొచ్చినప్పుడు ఏడుపనేది వస్తదా సార్? అంటే ఒకానొక టైంలో మీరు హుందాతనంగా ఒక వెలుగు వెలిగిల్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. రైట్? ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఆ వెలుగు లేదు. గుజ్జుల రామకృష్ణారెడ్డి దగ్గర ఆ వెలుగు అనేది ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుంది. తగ్గిస్తా ఉన్నారని జెప్పేసి ఇక్కడి వర్గం చెప్తా ఉంది. మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. ఒకానొక టైంలో మీ గుండెలోని ఆ బాధ బయటకొచ్చినప్పుడు బ్లాస్ట్ అయితే ఏడుపనేది వస్తదా మీకు? ఏడ్చేది సరైతుందంటే మా ఏడుతాం, కానీ ఏడ్చినా లాభం లేదు కదా. ఒక వేటగాడు సింహాన్ని బలించాలనుకున్నోడికి ఆ సింహం ఆ జంతువు బావుకేకలు పెట్టినా వానికి హృదయం కదలది. వేటగానికి బాణానికి ఆ జంతువు పడుతుందా లేదా దాంతో ఆనందం ఉంటుంది కాబట్టి ఆనందంలో వానికి ఆ జంతువు యొక్క బాధ అర్థం కాదు. అదేవిధంగా నేను ఏడితే వానికి వచ్చే ఇంకా నవ్వుతాడు తప్ప ఏం వచ్చేది ఏం లేదు. కాకపోతే చూద్దాం కొద్ది రోజులు. నేను 30 ఏళ్ళు పార్టీని అన్ని రకాలు నడిపించుకొచ్చిన. ఈ 4 ఏళ్ళు చూస్తా, ఇంకా 4 ఏళ్ళు కూడా చూసే వయసు నాకున్నది. ఇబ్బంది ఏం లేదు, చూద్దాం ఏం జరుగుతుందో చూసేందుకు నేను వెయిట్ చేస్తూ ఉన్నా. యాహ్! ఓకే. ఇప్పుడు అంటే ఇంకా 4 సంవత్సరాల వరకు మీ ఏజ్ అనేది సహకరిస్తుందని జెప్పేసి మీరు అంటున్నారు గదా! కిషన్ రెడ్డి గారి ప్లేస్‌లో ఇంకొక ప్రెసిడెంట్ గనుక వస్తే అప్పుడైనా సరే మీ గత పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేటోళ్ళు ఎవరో, హ్మ్. ప్రెసిడెంట్ అయితే ఎవరో వాళ్ళు తప్పకుండా వస్తారు. అవును. వచ్చేటోళ్ళు ఎవరో మనకు తెలియదు. అవును. వాళ్ళు చేసే నిర్ణయాలు ఏంటిదో మనకు తెలియదు. నా శక్తిని నేను నమ్ముకున్నా, కానీ వాళ్ళ శక్తి మీద నేను ఆధారపడి పనిచేసే పరిస్థితిలో నేను లేను. నా శక్తిని నేను నమ్ముకున్నా. నా శక్తిని నేను ఎట్లా నా ఉనికిని కోల్పోకుండా నేను ఏ విధంగా పని చేసుకోవాలి, ఏ విధంగా నిలబడాలి అనేటువంటిది నాకు తెలుసు. ఎవరు అధ్యక్షుడు వచ్చినా నాకున్నటువంటి స్థితిని మార్చలేరు. నేను నా ఉనికిని నేను కోల్పోను. నాకుండే నా క్యాడర్ నాకున్నది. నేను తప్పకుండా ప్రజల కొరకు పనిచేస్తా. ప్రజల కొరకు చివరి వరకు పనిచేస్తా. ఈ పార్టీ కొరకు పనిచేస్తా. ఓకే. ఎందుకు మిమ్మల్ని అణచాలని రాజకీయంగా ఎందుకు మిమ్మల్ని అణచాలనుకుంటున్నారు అసలు? అంటే మీరు ఇంకా పై స్థాయికి ఎదిగితే ఎక్కడ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ అందకుండా పోతారు అనే ఒక కోణం ఆ రకంగా అనుకోవచ్చా? అంతేం లేదు, అంతేం లేదు. హ్మ్. వాళ్ళకు ఏదో కొంత ఆనందము, కొంత ఇది. అంత అంత పెద్ద లీడర్‌ని కాదు కదా నేను. నేనేదో వాళ్ళకి అందకుండా పోయేంత గొప్ప లీడర్‌ని కాదు. అంత స్థాయి లేదు నా దగ్గర. ఉన్న దాంట్లో మనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండే ఇస్తలేరు. దాని గురించి మాట్లాడదాం. మాట్లాడే టైం వచ్చిందని నేనే మాట్లాడతా. ఓకే. మీరే మాట్లాడతా అంటున్నారంటే ఇదేదో పెద్ద కథ లెక్కన అవుపడతా ఉంది. అంటే మీరు పార్టీ చేంజ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉందా?
రాబోయే రోజుల్లో? అంటే ఇలాంటి మిమ్ములని అణగదొక్కాలనే కార్యక్రమాలు చేసినప్పుడల్లా ఏదో ఒక టైంలో మీ మనసుకు అనిపిస్తది. ఎందుకు ఇంకా నేను ఇక్కడ ఉండాలని జెప్పేసి. రైట్? అంటే బీజేపీ నుంచి వెళ్ళనికి రెడీ అవుతున్నారా మీరు? ఇదే రకంగా ఇదే ధోరణి కంటిన్యూ అయితే రాబోయే సంవత్సరాల్లో కూడా? భారతీయ జనతా పార్టీ నుంచి పార్టీ మారాలనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. భవిష్యత్తులో కూడా వస్తదని నేను అనుకుంటలేను. పార్టీ మారే ఆలోచన అయితే నాకైతే ప్రస్తుతం లేదు. భవిష్యత్తులో కూడా వస్తది అలాంటి ఆలోచన అని అని నేను అనుకోవడం లేదు. ఇందులో పార్టీలు ఉండే ప్రయత్నం చేస్తా, ఇందులో ఉండే ఫైట్ చేస్తా. ఇందులోనే నాకున్న ఏంటిది నా కార్యం ఏంటిది, నేను ఏ కార్యంలో ఏ పద్ధతిలో నేను పనిచేయాలి పార్టీలో అనేటువంటిది ఇందులోనే తెలుసుకుంటా. కానీ పార్టీ మారే పరిస్థితి అయితే లేదు. ఓకే. ఇప్పుడు మీ పెద్దపల్లి జిల్లాలో ఏం జరుగుతా ఉంది? కరీంనగర్ జిల్లా గురించే మనం మాట్లాడినాం. మీరు పెద్దపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిల్లు. పలు కార్యక్రమాల్లో డెవలప్‌మెంట్ కూడా చేసిల్లు. ఓకే. అది 1999 నుంచెల్లి. ఓకే. పెద్దపల్లి జిల్లాగా ఏర్పడింది గదా! ఈ పెద్దపల్లి జిల్లాలో బీజేపీ క్యాడర్ ఏ రకంగా ఉంది? అంతటా ఇట్లే ఉన్నది బైసాబ్. అంతేనా? అంతటా ఇంతే ఉన్నది. అధ్యక్షులంటోళ్ళు కీలు బొమ్మలు, తుకులు బొమ్మలు, ఇన్ఛార్జీలు అట్లే ఉన్నారు. వాళ్ళొచ్చి ఏదైనా సమన్వయం చేద్దాము, మా రామకృష్ణారెడ్డి పార్టీ మీటింగ్‌లకి ఎందుకు వస్తలేడు, లేకపోతే పార్టీ పాత కార్యకర్తలందరూ ఎందుకు ఎవడు ఆలోచించేటోళ్ళు లేడు. కొట్టి అంతా ఒక కరీంనగర్ జిల్లాలో కాదు, ఇక్కడ కాదు, మొత్తం పార్టీ ఈ వ్యవస్థతోనే అస్తవ్యస్తంగా నడుస్తూ ఉన్నది. ఓకే. మిమ్మల్ని రాజకీయంగా తొక్కాలనుకునే వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు మంచి హోదాలో ఉన్నారా మరి? వాళ్ళైతే మంచి హోదాలో ఉన్నారా? బీజేపీ పార్టీలో? వాళ్ళు హోదా లేకపోతే నన్ను ఎట్లా తొక్కుతారు? హోదాలు ఉన్నారు కాబట్టి తొక్కుతారు. హోదా లేకపోతే దొక్కగలుగుతారా? ఇప్పుడు నేను నా ఎవరినైనా నేను ఇప్పుడు నా ఎవరినైనా తొక్కాలంటే తొక్కగలుగుతున్నా? తొక్కలేను. వాళ్ళు హోదాలు ఉన్నారు కాబట్టి తొక్కుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి తొక్కగలుగుతారు కదా. కాదు ఇప్పుడు వాళ్ళు తొక్కేంత పని మీరేం చేసిల్లని అర్థం కావట్లేదు. మీరు అంత అంత పని మీరు పార్టీకి ఏదైనా అపోజిట్‌గా మీరేమైనా చేసిల్లా? వాళ్ళు తొక్కేంతగా మీరేం చేసిల్లసలు? పార్టీకి అపోజిట్గా పనిచేసి పార్టీలు ఉండవలసిన అవసరం లేదు కదా. పార్టీ మారితే నువ్వు అవతల మస్తు దుకాణంలో ఏదో పార్టీలో పోవచ్చు. అవునవును. అట్లేం కాదు. వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ రకంగా ప్రతీకారం తెచ్చుకుంటా ఉన్నారు. దీన్ని తప్పు అని చెప్పవలసిన వ్యవస్థ ఏదైతే ఉన్నదో చెప్తలేదు అంతే. ఈ విధానం ఇట్లా చేయడం తప్పు, ఇట్లా వివరించడం తప్పు అని చెప్పవలసినటువంటిది ఉంటుంది బీజేపీలో. కానీ వాళ్ళు తమాషా చూస్తూ ఉన్నారు. ఓకే. ఈ ఈ కరీంనగర్‌లోనే నాకు ఇంకొక ఇద్దరు, ముగ్గురు నాకు కాల్ చేశారు. మేము బీజేపీ సీనియర్ నాయకులం అది ఇది అని చెప్పేసి. వాళ్ళకి నిజంగా చాలా అన్యాయం జరిగింది. ఇక్కడి ఇక్కడి జిల్లా బాడీ మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి సార్ అసలు యాక్చువల్లీ? దీనికి పరిష్కారం ఏంటి? కిషన్ రెడ్డి గారు దీన్ని చొరవ తీసుకుంటే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు గదా! ఎందుకు ఈ రకంగా జరుగుతా ఉంది? ఇప్పుడు మంచిగా అడిగినావు. దీనికి పరిష్కారం ఏంటంటే కిషన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నది. కిషన్ రెడ్డి గారు ఒక సీనియర్ లీడర్లతోని బ్యాలెన్స్గా ఉండే లీడర్తోనే ఒక కమిటీ వేసి ఆ కమిటీని ఇక్కడికి పంపించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతున్నది, ఎక్కడ సీనియర్ నాయకులు గతంలో అనేక సంవత్సరాలు పార్టీ కొరకు అనేక రకాల త్యాగాలు చేసి పనిచేసిన వాళ్ళకు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలన్నటువంటిది కిషన్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి పంపించాలి. పంపించి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని గ్రహించాలి, ఇక్కడ ఉన్నదాన్ని సెట్ చేసుకోవాలి. అంత ఖచ్చితంగా కఠినంగా ఉంటే తప్పకుండా సెట్ చేసుకోవాల్సిన ఇదేం బ్రహ్మ విద్య కాదు కదా. ఇది అసలే సెటిల్ కాదు, దీన్ని ఎవరు పరిష్కారం చేయలేరు అని అంత గొప్ప బ్రహ్మ విద్య కాదు కదా. పరిష్కారం చేయొచ్చు అనుకుంటే వారం రోజుల్లో పరిష్కారం చేయొచ్చు. పెద్ద ఇష్యూ కాదు ఇది. ఓకే. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుల్ని కనుక చేంజ్ చేస్తే ఈ పరిష్కారం జరుగుతుందని చెప్పేసి అనొచ్చా? జిల్లా అధ్యక్షుల్ని వేరే కొత్త అధ్యక్షుల్ని కనుక నామినేట్ చేస్తే, అపాయింట్మెంట్ చేస్తే ఈ సొల్యూషన్ జరుగుతుంది అని చెప్పేసి అనొచ్చా? మళ్ళీ అధ్యక్షులు ఎవరు నామినేట్ చేస్తారు? స్టేట్ పార్టీ ఎప్పుడన్నా ఆయన నామినేట్ చేస్తాడు కానీ ఆయనతో చేసేటోళ్ళు ఎవరు? మళ్ళీ వీళ్ళే కదా. అట్లా కాదు, దానివల్ల పరిష్కారం ఏం కాదు. ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఎంక్వైరీ చేయించి ఆ కమిటీ ద్వారా జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా మార్చవలసినటువంటి బాధ్యత ఉండాలి. ప్రతి జిల్లాకు ఉన్న పాత జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్లో వాళ్ళు ఎప్పుడు ఉండేటోళ్ళు. హైదరాబాద్ను రంగారెడ్డి జిల్లా పెద్ద ఇష్యూ కాదు. మిగతా 8 జిల్లాలు, 8 జిల్లాలలో ఇటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. 2-3 జిల్లాలలో ఉన్నాయి కావచ్చు. ఇవన్నీ పరిష్కారం చేస్తున్న కొరకు కమిటీ వేసి ఇవన్నీ పరిష్కారం చేయాలి. అనుకుంటే ఎంతసేపు
వాళ్ళు అనుకోవాలి, వాళ్ళకి ఆ మనసు రావాలి, వాళ్ళకి ఈ పార్టీ రాష్ట్ర పార్టీ ఎటు పోతుంది, దీన్ని సరిపెట్టాలి, గాడిన పెట్టాలి అనేటువంటి బాధ్యత వాళ్ళు గుర్తించాలి. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు గుర్తించకపోతే మేమేం చేయగలుగుతాం? ఓకే. ఈ కరీంనగర్‌లో ఒక వర్గం అంటుంది మిమ్ములని, ఒక క్వెషన్ అడగమంటుంది. బండి సంజయ్ గారు మీకు మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏదో ఉంది అని జెప్పేసి ఇక్కడ ఒక వర్గం అంటుంది. అలాగే కిషన్ రెడ్డి గారికును మీకు ఒక చిన్న మనస్పర్ధం కూడా ఏదో ఒక ఉంది అనేది ఒక వర్గము ఈ క్వెషన్ మిమ్మల్ని అడగమన్నది. ఏం జెప్తారు? నిజంగా బండి సంజయ్ గారికి మీకు ఒక చిన్న మనస్పర్ధ, గొడవ లాంటిది ఏదో ఉంది అనే మాట నిజమా? అబద్ధమా? నాకైతే బండి సంజయ్కి నాకేదో చిన్న స్పర్ధ పెద్ద స్పర్ధ ఉన్నదని అయితే నాకు తెలియదు. ఏమన్నా ఉంటే బండి సంజయ్ని అడిగితే ఆయన సంజయ్ గారు చెప్తారు ఏమన్నా ఉన్నదా, మరి ఆయనకు ఏమన్నా జరిగిందా, ఆయనకు జరిగిన నష్టం ఏంటిదో ఆయనే చెప్పగలుగుతారు. నాకు తెలిసి అయితే నేనేం ఆయనకు నష్టం చేయలేదు, ఆయనతో నేను ఎప్పుడు ఘర్షణ పడలేదు, ఘర్షణ పెట్టుకోలేదు. కిషన్ రెడ్డి గారితో కూడా నాకు అసలే ఘర్షణ లేదు. కిషన్ రెడ్డి గారి ఆ, క్షేత్రం వేరు, నా క్షేత్రం వేరు. ఇక్కడ కరీంనగర్, నేను, ఆయన హైదరాబాదు. ఆయన కొరకు మంచి ఆయన అధ్యక్షుడు ఉండగా సహకరించి పనిచేసినాం తప్ప ఎప్పుడు కూడా ఆయనతో ఘర్షణ పడి విభేదాలు తెచ్చుకున్న సంఘటన అయితే నాకు తెలియదు. అసంటిది అయితే లేదు. ఆయన ఉనికి ఆయనకు ఉనికి భంగం వస్తుంది, లేకపోతే నాకు సహకరిస్తే ఆయనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆయన సహకరిస్తా లేకపోవచ్చు, కానీ మిగతా విషయాలు ఏం లేదు. ఆయనకు నాకు మధ్యలో అయితే చిన్న తేడాలు కూడా లేవు. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీరొక మాట అన్నారు. ఆయనకు సహకరిస్తే నాకేమన్నా ఇబ్బందులు జరుగుతుందా అని జెప్పేసి. మిమ్ములని కిషన్ రెడ్డి గారు సహకరిస్తే రిటర్న్ కిషన్ రెడ్డి గారికి ఏ రకంగా ఇబ్బందులు జరుగుతాయి? ఆ ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి? అది కిషన్ రెడ్డిని అడిగితే చెప్తాడు. ఇప్పుడు నాకు సహకరిస్తలేడంటే అదే ఉద్దేశం కదా. నాకు సహకరిస్తే నాతో సహకరించి రేపు నాకు ఏదన్నా సహకారం చేస్తే ఆయనకేమన్నా ఇబ్బంది జరుగుతుంది అనే దాంట్లోనే ఆయన సహకరించకపోవచ్చు, కానీ ఆయనకు నాకు మధ్యలో ఘర్షణ విభేదాలు ఇవన్నీ అయితే ఎప్పుడు లేవు. మా ఇద్దరి మధ్యలో ఘర్షణలు చాలా. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్న 2-3 టర్ములు అయిన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్న. ఆయన కరీంనగర్కి వచ్చి ఒక పౌరు యాత్ర చేస్తే నేనే ప్రోగ్రాం చేసిన, అనేక ప్రోగ్రాంలు ఆయన కరీంనగర్ వస్తే నేనే స్వయంగా చేసి ఏర్పాటు చేసిన. అవన్నీ కిషన్ రెడ్డి గారికి తెలుసు, లక్ష్మణ్ గారికి తెలుసు. నాకైతే మా ఇద్దరి మధ్యలో ఏదో పెద్ద కొద్దిగా పొడ చూపేంత విభేదాలు అయితే లేవు. ఒకటే ఉంటుంది, నాకు సహకరిస్తే ఆయనకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది ఏమన్నా ఒత్తిడి ఆయన మీద ఉంటుండవచ్చు. ఆ ఒత్తిడికి లోనైగిట్టి ఏమన్నా ఆ విధంగా వివరిస్తున్నాడో నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకేమన్నా ఇవ్వాలనుకుంటే అది స్టేట్ లెవెల్‌లో ఏంటి సార్ అది పోస్ట్ ఏంటిదది? మీకు ఇస్తే సబబ్‌గా మీకు మీ గౌరవానికి, మీ హుందాతనానికి సూటబుల్ అయ్యే ఒక పోస్ట్ ఏంటి సార్? అట్లా అనేది ఏముండదు. పోస్టుల ఇచ్చి పోస్టుల ద్వారానే చేయాలనే ఉండదు. పార్టీ టీంలో పనిచేయాలి. టీంలో పనిచేయడం కొరకు మా అనుభవాన్ని బట్టి, మాకున్నటువంటి గౌరవం బట్టి, గౌరవం ప్రకారం చేయమని అంటే ఆ టీంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం తప్ప ఫలానా పోస్ట్ ఇస్తే మాకు గౌరవం ఉంటుంది అవన్నీ ఏం లేదు. పోస్ట్ అనేది ఏముంటుంది, పోస్ట్ ఇచ్చేది అంతే ఉండదు. పని చేయించుకోవడానికి పోస్టే పెద్ద అవసరం ఏం లేదు. ఓకే. ఇప్పుడు బండి సంజయ్ గారికి సూటిగా ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సూటిగా. సూటిగా చెప్పాలంటే ఆయనతోనే చెప్తా, మీడియా ద్వారా చెప్పలేం కదా. బండి సంజయ్ గారికి ఏదైనా సూటిగా చెప్పాలనుకుంటే డెఫినెట్గా ఆయనకే చెప్తాను నేను. చెప్పేంత చదువు ఉన్నది, చెప్పేంత నాకు అర్హత కూడా ఉన్నది. ఆయనకు ఏదైనా చెప్పవలసి ఉంటే నేను చెప్పగలుగుతా. చెప్పలేని పరిస్థితి ఏం లేదు. మరి కిషన్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అనేది పక్కన పెడదాం. మీ 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 స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కిషన్ రెడ్డి గారికి నేను చెప్పవలసింది ఏముంటుంది? కిషన్ రెడ్డి గారికి చెప్పవలసినవి చాలాసార్లు చెప్పినాము. ఆయనకు తెలుసు, నాకు తెలుసు. నేనేం చెప్పినో ఆయనకు తెలుసు, నేనేం చెప్తున్నానో నాకు తెలుసు. ఇంకా చెప్పేది కూడా మళ్ళీ చెప్పవలసి ఉంటే ఆయనతోనే చెప్తా. మళ్ళీ ఏమన్నా చెప్పవలసి ఉంటే డెఫినెట్గా ఆయనతోనే చెప్తా, కిషన్ రెడ్డితోనే చెప్తా. ఓకే. మీరు ఇంకా 4 ఇయర్స్ వరకు ఇదే రకంగా వెయిట్ చేస్తా, చూస్తా, వీళ్ళు ఏమేమి చేస్తారో నా మీద అవన్నీ చూస్తా, ఎదుర్కొంటా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆఫ్టర్ 4 ఇయర్స్ మీ భవితవ్యం ఏంటిది? పొలిటికల్ భవితవ్యం ఏంటిది? మీకేమైనా అవుపడతా ఉందా ఆ వెదర్? వెంకట్, రాజకీయాలలో సుదీర్ఘమైన ఆలోచనలు చేసేదే ఉండదు. రాజకీయాలలో ఎప్పటి అవసరం అప్పుడే ఉంటుంది.
అప్పుడు అవసరాన్ని బట్టి ఆ సమయం బట్టి నిర్ణయాలు తీసుకుంటాం తప్ప 4 సంవత్సరాల ముందే నేను గిట్ల చేస్తా అనేటువంటిది ఉండదు. ఇది రాజకీయాలలో అది కుదరదు. సుదీర్ఘమైన ప్రణాళికలే ఉండయి. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి నాకుండే పరిస్థితులు, దాన్ని బట్టి అప్పటికి నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు 4 సంవత్సరాలు ఉన్నది ఎలక్షన్లు, ఇప్పుడేం లేవు కదా, ఇంకా 4 సంవత్సరాల పైన ఉన్నాయి. సో అప్పటి వరకు కూడా నాకు వెయిట్ చేసి ఓపిక ఉన్నదని చెప్తున్నాను కదా. అప్పుడేదన్నా జరుగుతుందా అనేటువంటిది భగవంతుడు ఏం ఆలోచిస్తాడో చూద్దాం, అప్పుడు ఆలోచిస్తాం. ఓకే, మీరు 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు పెద్దపల్లి నియోజకవర్గానికి. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 టైమ్స్ మీరు టికెట్ తెచ్చుకున్నారు. అంటే ఒకసారి రామగుండం నుంచి, ఒకసారి పెద్దపల్లి నుంచి. ఎందుకు రాలో నాకు తెలియదు. 3 సార్లు పెద్దపల్లి నుంచి, రామగుండం నుంచి ఒకసారి, 4 సార్లు మీరు టికెట్ తెచ్చుకున్నారు. బట్ ఓడిపోయిళ్ళు. ఇంత మిమ్మల్ని అణగదొక్కాలని చూసినా కూడా ఆ టైంలలో కూడా మీరు టికెట్ తెచ్చుకున్నారంటే యువర్ గ్రేట్ పర్సన్. ఎలా తెచ్చుకున్నారు ఆ టికెట్ అనేది? ఎలా తెచ్చుకున్నారు మీరు? అప్పుడు నన్ను దొక్కాలనేటువంటిది ఎవరు లేదు. నా స్థాయి ఉన్నటువంటి నాయకత్వం కూడా ఈ పార్టీలు ఎక్కడేం లేదు. పోటీ చేయడమే, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడమే గొప్ప. పోటీ చేసినోడు పాపం చాలా, నేను ఒక్కని కాదు, చాలామంది 294 అసెంబ్లీలు ఉన్నప్పుడైనా, లేకపోతే 119 అసెంబ్లీలు తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఉన్నప్పుడైనా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారంటే వాని కష్టము, వాని సొమ్ము, వానికి ఉన్న ఆస్తులు ఎంతో కొంత కూడబెట్టి ఇందులో ఖర్చు చేసినారు తప్ప ఎవడేం మిగిలించుకోలే. కాబట్టి ఇందులో పోటీ చేసిన వాళ్ళందరికీ తెలుసు, పోటీ చేసేటప్పుడే తెలుసు మేము గెలవం అనేటువంటి విషయం. అయినా పోటీ చేసి పార్టీ గౌరవం నిలబెట్టడం కొరకు, పార్టీ ఉనికిని కాపాడడం కొరకు, ఈ పార్టీని జాతీయ స్థాయిలో ఒక పార్టీగా నిలబెట్టడం కొరకు చాలామంది పోటీ చేసి చాలామంది ఇబ్బందులు పడ్డారు. అట్లనే నాకు టికెటు రాదు, ఇయ్యరు అనేటువంటి స్థితి లేకుంటే మొన్ననే 2023లోనే టికెట్ ఇస్తే పోటీ చేస్తా అని అనుకున్నా. మరి వేరే ప్రదీప్ రావు అంటే ఆయనకు టికెట్ ఇచ్చినారు. ఆ ప్రదీప్ రావు పోటీ చేసిండు. అక్కడ ఏం జరిగిందో మరి అందరికీ తెలుసు. అది కిషన్ రెడ్డికి తెలుసు ఎందుకు టికెట్ ఇచ్చిండు అనేది. ఓకే, ఇప్పుడు పాయింట్కి వచ్చి మీరు కిషన్ రెడ్డి గారే కావాలనే మిమ్మల్ని పక్కన పెట్టి మరి ప్రదీప్ రావు గారికి టికెట్ ఇచ్చిండనే మాట వాస్తవమా? ఇది ఒక వర్గం అంటా ఉంది మరి ఇక్కడ కరీంనగర్లో. ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారికి రామకృష్ణారెడ్డి 3 సార్లు పెద్దపల్లిని ఓడిపోయిండు కదా. ఒకసారి గెలిచిండు, 4 సార్లు నిలిచింటే 3 సార్లు ఓడిపోయిండు. ప్రదీప్ రావుకు బాగా ఇమేజ్ ఉండవచ్చు. ప్రదీప్ రావు గెలుస్తాడనేటువంటి ఆలోచన, ఒక మంచి ఆలోచనతోనే ఆయనకు టికెట్ ఇచ్చినట్టున్నాడు. నాకన్నా ఎక్కువ ఇమేజ్ ఉన్నదని ఒకటి ఆయనకు టికెట్ ఇచ్చి ఉంటాడు, అంతే ఆలోచన. మరి మరి అక్కడ ఏం జరిగిందో మీడియా అందరికీ తెలుసని మీరు అంటున్నారు. యా ఓకే. మరి అంటే మీరు సహకరించలేదా అక్కడ? ప్రదీప్ రావు గారికి మీకు సహకరించలేదా మీరు? బీజేపీ పార్టీ నుండి సహకరించకపోవడం, సహకరించలేదనడం ఏముండదు. నిల్చున్నటువంటి రాజకీయాలలో నిల్చున్నటువంటి వ్యక్తి యొక్క వ్యవహారం బట్టి మనం ఎంతవరకు సహకరించాలి, ఎంతవరకు సహకరించవద్దు అనేది ఉంటుంది తప్ప, సహకరించకపోక వేరే పార్టీకి, బీజేపీ పార్టీ నుండి వేరే పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అవసరం అయితే పని అయితే ఉండదు. కాబట్టి ఆయనకు ఎక్కువ, ఆయన చరిష్మనే ఎక్కువ ఉన్నదని అనుకున్నాడేమో, కానీ ఎక్కువ మా సహకారం తీసుకోవాలని ఆయన అనుకోలేదు. ఓకే, మీకు టికెట్ రాకుండా ఉండడం వల్ల చాలా అవమానానికి మీరు గురైన మాట నిజమా, వాస్తవమా? ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలకు మీరు సుపరిచితులు, ఒక హుందాతనంగా ఒక వెలుగు వెలిగిన ఒక వ్యక్తి మీరు, అందులోనే ఎక్స్ఎమ్మెల్యే. ఇప్పుడు టికెట్ రాలేదని బయట వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు టికెట్ ఎందుకు రాలేదు సార్ అని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు మీరు మీ కార్యకర్తలకు కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, చెప్పుకోలేని పరిస్థితి కూడా కలిగజేసింది అనే మాట వాస్తవమా, అవాస్తవమా? నేను పెద్దగా ఫీల్ అయింది లేదు. నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నాకున్న అనుచర వర్గాన్ని తీసుకుపోయి రాష్ట్ర పార్టీ ఆఫీస్లో పోయి లొల్లి చేసి బరోబర్ ఎట్లా ఇవ్వమని బల్లగుద్దింది కూడా లేదు. నేనైతే సాధారణంగా ఆలోచించిన, టికెట్ ఇచ్చి గౌరవంతో టికెట్ ఇస్తే పోటీ చేద్దాము, టికెట్ ఇవ్వకపోతే ఊకుందాం, పార్టీ కొరకు పనిచేద్దామని అనుకున్నా. ఆయన టికెట్ ఇవ్వలేదు, సంతోషం. వేరేటి ఆయనకి ఇచ్చిండు. దాన్ని ఆ రిజల్ట్ ఏందో కూడా ఆయన చూసిండు, పార్టీ చూసింది. కాకపోతే నాకున్న ఇబ్బంది ఏంది, నాకున్న బాధ ఏంటంటే పార్టీ వ్యవహారం చెడిపోతూ ఉన్నది. పార్టీ కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పార్టీలో ఉండి పనిచేసి కార్యకర్తలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనే బాధ తప్ప, నాకు టికెట్ ఇవ్వలేదనే బాధ ఏం లేదు. నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని నేను పోయి కిషన్ రెడ్డిని ఒకనాడు కూడా అడగలేదు, నాకు టికెట్ ఎందుకు ఇవ్వలే, నాకు టికెట్ ఇస్తావా లేదా అని ఫోన్ కూడా చేయలేదు నేను. ఆ బాధ ఏం లేదు నాకు. ఓకే, అంటే మీరు బాధకి లోనైన మాట నిజమా, అబద్ధమా?
బాధకు లోను కాకపోవడం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది కదా. కిషన్ రెడ్డి స్థాయిలో నా స్థాయిని గుర్తించి నాకు టికెట్ ఇవ్వలేకపోవడం బాధే అది. కిషన్ రెడ్డికి నా శక్తి ఏందో, ప్రదీప్ రావు శక్తి ఏందో తెలుసు కిషన్ రెడ్డికి. మరి టికెట్ ఇవ్వకపోవడం బాధే కదా. బాధ ఉన్నది, బాధ లేదా అనేది ఏం లేదు. కాకపోతే నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నాకు ఎందుకు ఇస్తలేమని చెప్పి పోయి లొల్లి చెప్పి బట్టలు చింపుకునే పరిస్థితి అయితే నేను చేయలేదు, చేయి కూడా. ఓకే, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇప్పుడు 1999లో పెద్దపల్లి నుంచి మీరు గెలిచిల్లు కదా, ఎమ్మెల్యే గెలిచిల్లు. దాని తర్వాత ఎందుకు ఓడిపోయారు? మీరు డెవలప్మెంట్ చేసిల్లు అంటున్నారు. డెవలప్మెంట్ జరిగినా కూడా అక్కడి ప్రజలు మిమ్మల్ని ఎందుకు బ్రహ్మరథం పట్టలేకపోతారు? తెలంగాణ వాదం పెద్దపల్లిని ఎక్కువ, వామపక్ష భావజావాలు ఉన్న వాళ్ళు పెద్దపల్లిని ఎక్కువ. దాంతో అప్పటి నుంచి 2004 నుంచి మొన్నటి వరకు 23 వరకు తెలంగాణ సెంటిమెంటే గెలిచింది. 2009లో టీడీపీ గెలిచిన, టీఆర్ఎస్ను టీడీపీ అలయన్సే ఉండే. కాబట్టి మొన్న 2023లోనే కాంగ్రెస్ పార్టీ అది గెలిచింది తప్ప 2004 నుంచి మొన్నటి వరకు మొత్తం కూడా ఎప్పుడు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదమే గెలిచింది. కాబట్టి ఆ వాదంలో నేను కాదు ఎవరు తట్టుకోలేము. మేము 12 మంది ఎమ్మెల్యేలు ఉంటుంది 99లో. 2099లో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినాం. అప్పుడు ఇద్దరే గెలిచినారు. 294 అసెంబ్లీలు ఉంటే కిషన్ రెడ్డి గారును దొరబాబు అని చెప్పి ఆంధ్రలో ఇద్దరే ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత ఇద్దరే మళ్ళా లక్ష్మీనారాయణ గారును కిషన్ రెడ్డి గారు. అట్లా బీజేపీ పార్టీ తెలంగాణ వాదము, తెలంగాణ జరుగుతున్న పోరాటంలో మేము భాగస్వాములు అయినప్పటికీ తెలంగాణ వాదం మా వైపు రాలే. తెలంగాణ వాదం అంతా కూడా టీఆర్ఎస్ వైపు అయిపోయింది. కేసీఆరే దాన్ని అక్వైర్ చేసుకున్నాడు. అక్కడ ఉన్న తెలంగాణ మిగతా పోరాటవాదులందరూ కూడా వామపక్ష భావజాలాలు ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకే మద్దతు చేసింది తప్ప భారతీయ జనతా పార్టీ మద్దతు కావాలనుకున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కానీ ఎన్నికలైతే మాత్రం భారతీయ జనతా పార్టీకి మద్దతు చేయలే. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాటకీయపు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. హైడ్రా కావచ్చు, ఎమ్మెల్సీ కవిత గారి లిక్కర్ బెయిల్ ఇష్యూ కావచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఏదైతే వచ్చిందో వాళ్ళపైన అనర్హత వేటు కోర్టులో కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది తీర్పు. ఇప్పుడు స్పీకర్ గారి ముందు ఉంది తుది నిర్ణయం. ఈ నాటకీయ రాజకీయ పరిణామాలపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? నాటకీయ రాజకీయ పరిణామాలు అనేటివి ఏం లేవు వెంకటేంద్ర. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నాడు కాంగ్రెస్ పార్టీని అదే విధంగా పార్టీ ఫిరాయింపులు చేసింది. పార్టీని అది ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా పార్టీని మొత్తము తీసుకొని కాంగ్రెస్ ఫ్లోర్ నుండి అంతా కూడా టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నది. అప్పుడు కూడా కోర్టుకు వేరు వాళ్ళు కోర్టుకు పోయి కొట్లాడిన నిర్ణయం స్పీకర్ మొన్నటి వరకు కూడా నిర్ణయం తీసుకోలే. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇలా బీఆర్ఎస్కి వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు 10 మంది పార్టీ మారితే వాళ్ళతో హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి డిసిషన్ తీసుకుంటా ఉన్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చింది, వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు. స్పీకర్ పరిధిలో నాకు తెలిసి అయితే స్పీకర్ పరిధిలో ఈ కోర్టులు జోక్యం చేసుకుంటాయని నేను అనుకుంటలేను. కాబట్టి ఇవన్నీ జరిగే పనులే, జరిగే పరిణామాలే. పెద్దగా నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ చేసిన పనే ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇక లిక్కర్ విషయంలో అయితే కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది, 5 నెలలు జైలు ఉన్నది, రిలీజ్ అయింది. ఇవన్నీ అందరికీ తెలుసు. కోర్టులో ఉన్న మ్యాటర్ మీద మనం దాన్ని డిస్కస్ చేయలేం కదా. కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు అయిపోయినట్టు కాదు కదా. కోర్టులో బెయిల్ వచ్చినప్పుడు కేసు వీళ్ళు నిర్దోషులని చెప్పినట్టు కాదు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది, అండర్ ట్రయల్ నడుస్తూ ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. దాని మీద కామెంట్ కూడా చేసుడు కరెక్ట్ కాదు. హైడ్రా విషయంలోకి వస్తే నేనైతే మంచి పని అనుకుంటా ఉన్నా. ఎక్కడైతే నాలాలు కానీ బఫర్ జోన్లు కానీ లేకపోతే FTL కానీ ఇవి దీనివల్ల ఏమైపోతున్నాయంటే రాబో తరాలలో ఇలా హైదరాబాద్ స్థితి ఏంటంటే ఉన్న మొత్తం నీళ్లు లేకున్నటువంటి పరిస్థితిలో ట్యాంకర్లు పెట్టి కొట్టుకున్నారు. బెంగళూరుకు ఆ పరిస్థితి వచ్చింది. స్నానాలు చేసే పరిస్థితిలో బెంగళూరు లేదు. ఇవాళ హైదరాబాదు జనాభా ఇలా 1,36,00,000 జనాభా, 4 కోట్లకు 1,36,00,000 జనాభా పట్టణీకరణకు పట్టణాలకు వచ్చేసింది. కాబట్టి పట్టణాలలో భూగర్భ జలాలు ఉండాలంటే అక్కడ ఉన్న చెర్లు కానీ కుంటలు కానీ అవి కాపాడబడాలి. వాటికి వచ్చేటువంటి వరద ఉంటుంది నాలా, అది ఆ వరద సోర్స్ను కూడా కాపాడాలి కదా.
ఇలా వరద సోర్స్ మొత్తం కూడా కబ్జాలు చేసి కట్టేస్తే ఇలా రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకొని పోతే పాపం కొనుక్కున్న పరిస్థితి ఏంది? వాడు కొనుక్కుంటాడు, గరీబోడు కష్టపడి ఎన్నో రూపాయలు సంపాదించి కొనుక్కొని వాడు ఇల్లు కట్టుకుంటే ఈ హైడ్రా పేరుతో అనేది కొనబడుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎవడైతే పర్మిషన్లు ఇస్తూ ఉన్నాడో ఇలాంటి యొక్క స్థలాల మీద ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లు ఉన్నటువంటి కానీ నాలాల కింద ఉన్నటువంటి కానీ ఎవడైతే ఎవడి ఎంఆర్ఓ కానీ లేకపోతే మున్సిపల్ అధికారులు కానీ ఇంకో ఇంజనీర్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎవడైతే పర్మిషన్ ఇస్తూ ఉన్నాడో వాళ్ళని ఫస్ట్ కేసు పెట్టి జైల్లో పెట్టాలి, వాళ్ళ మీద రికవర్ చేయాలి. రియల్ ఎస్టేట్లో ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. ఈ రియల్ ఎస్టేట్లో వదిలిపెడితే రేపు ఇంకోని చేస్తారు, అమాయకులు మోసపోతున్నారు కదా. ఇక్కడ నా దృష్టిలో అయితే హైడ్రా పెట్టి చేస్తున్న ఆలోచన అయితే మంచిది, హైడ్రా ఆలోచన మంచిది. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొడగొట్టే రాజకీయం వచ్చేసింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు తొడగొడతా ఉన్నారు, అరికపూడి గాంధీ గారు నువ్వెంత అంటా ఉన్నారు, ఈయన నువ్వెంత అంటే ఆయన నువ్వెంత అంటే. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ప్రజలు కష్టకాలంలో ఉన్నారు, అవి పక్కన పెట్టి ఈ కొట్టుకోవడం పర్సనల్గా, అది కూడా పర్సనల్గా అంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? ఇద్దరు ఎమ్మెల్యేలు దేనికి సంకేతంగా తీసుకోవాలి? ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి ఏమైపోయింది, తొడలు కొట్టు. మరి తొడలు కొట్టినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ తలుపులు తీసుకొని వచ్చి తొడగొట్టాలి కదా, డోర్లు ఎందుకు పెట్టుకొని లోపలన్నారు? ఇదంతా కూడా ప్రజలను రెచ్చగొట్టడం కొరకు, వాళ్ళు వ్యక్తిగతంగా పేపర్లలో ఫోకస్ కావడం కొరకు, ప్రసార మాధ్యమాలలో ఎక్స్పోజ్ కావడం కొరకు తప్ప వేరే కాదు. ఈ డెమోక్రసీలో అలాంటి విషయాలకు తావులేదు. చర్చలు చేయాలి, సవాళ్ళకు ప్రతి సవాళ్ళు ఉండాలి. కోట్లకోవాలి తప్ప ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేసుకోండు, తొడలు కొట్టుకోండు, బోన్మూలు ఇరుచుకోండు, ఇది సరైనటువంటిది కాదు. భాష కూడా వాడే భాష కూడా సక్రమంగా లేదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నువ్వు ఆంధ్రోని అంటే ఆంధ్రోడు లేకపోతే ఇలా టీఆర్ఎస్ పార్టీ 17 అసెంబ్లీలు సిటీలో గెలిచింది మొత్తం, ఇంకే పార్టీ గెలవకుండా. మరి ఎట్లా గెలిచింది? ఒక రాజాసింగ్ తప్ప మొత్తం టీఆర్ఎస్ఏ గెలిచింది కదా. మరి టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఆంధ్రలో ఓట్లెత్తనే గెలిచింది కదా. ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఆయన కూడా అరికపూడి గాంధీ కూడా ఇంటి మీదకి వచ్చుడు, ముఖ్యమంత్రి గారు కూడా చింతపండు చేసినామని అనుడు, ఇది సరైనటువంటిది కాదు. ప్రజా సమయంలో రెచ్చగొట్టకూడదు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ప్రజలకే కావచ్చు, ప్రభుత్వానికే కావచ్చు, లేకుంటే మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కావచ్చు, నాయకులకే కావచ్చు, వాట్ ఎవర్. ఎందుకంటే మీరు మెసేజ్ ఇచ్చేంత స్థాయి మీది ఉంది. ఆ సీనియారిటీ కావచ్చు, 30 సంవత్సరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి మీరు బాస్గా ఉండడం కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే అనే స్థాయిలో ఉన్నారు, వాట్ ఎవర్. సో ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్ వాట్ ఈజ్ వాట్? నేను ఒకటే మీ ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ ఈ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలకు కానీ నేను కోరుతా ఉన్నా, అందరూ శాంతంతో, గతంలో ఉన్న పరిస్థితులు మనకు తెలుసు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏ రకమైన పరిస్థితుల్లోని ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు, కార్యకర్తలు కష్టాలు ఎదుర్కొన్నారు మనకు తెలుసు. ఎన్ని రకాలుగా శాంతి భద్రతలను మనం చూసినాం. ఇవాళ ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఈ ప్రశాంత వాతావరణం జడగొట్టకుండా అందరూ కలిసిమెలిసి మనం ముందుకోవాలని, ఈ జిల్లాను అన్ని రంగాల, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల అన్ని రకాల అభివృద్ధి చెందడం కొరకు మన వంతు సహకారం అందించడం కొరకు మీరంతా ముందుకు రావాలని నేను కోరుతా ఉన్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.